ఓ అమ్మ తీయని నీటికి చేపలు ఎదురెక్కినట్లు ఇప్పుడు దొంగ బట్టవాజుగాలు మన ఇంటి చుట్టూ మన ఊరు చుట్టూ మన సందులల్లా మన బొందులల్లా మన వాడకటికే తిరుగుతున్నారు కనిపెట్టుకుంటా ఎవరు ఎటు పోతున్నారు ఎవరు ఏం పని చేస్తున్నారు అని ఇగో ఈ రకంగా ఆరా తీసుకుంటా గంపంత కన్ను పెట్టుకుంటా మన నీడను గమనించుకుంటా ఇగో ఈ రకంగా దాడి చేసి మెడ మెడ మీద ఉన్న బంగారు గొలుసులు ఎత్తుకొని మా పోతుర్రులా దొంగ బట్టవాజుగాలు ఇక చూస్తుర్రా. బాపట్ల జిల్లా చీరాల మండలము రామకృష్ణాపురంలో ఒక మహిళ ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళింది అంతే. ఇక ఆడంగా దొంగ బట్టబాజు గారు బండి మీద రానే వచ్చిండు, అటు ఇటు కనిపెట్టిండు, నగమగారు కథం చూసిండు. ఆ ఆకాశల్లి అనుకుంటే దగ్గర పోయిండు, కథం మెడ మీద ఉన్న బంగారు గొలుసు తీసుకొని మా పోయిండులా. ఇక పాపం ఆ చెల్లె లాబో దిబో మొత్తుకుంటుంటే ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చే వరకు ఆ దొంగ బట్టబాజు గారు పరారైపోయిండు. అయితే గిసువంటి దొంగలు తయారయ్యారు. జో అమలక్కలు జర పీ మీద మీకు ఇంతింతలాగు సొమ్ములు కావాలి. చూసిరు కదా ఆ సొమ్ములు పెట్టుకొని బయటికి వెళ్తే ఏం కథ నడుస్తుందో. జర ఇప్పటికైనా అమలాకలు అందరూ జర సొమ్ములు ఏమన్నా ఉంటే జర బీరువాలల్లా సంతకపెట్లల్లా దాచుకొని పోరు. ఇగో గిసోంటి కథ నడుస్తుందంట. జర తస్మాత్ జాగ్రత్త, పైలంగా ఉండాలి సుమా.